హర నమ పార్వతీపతే శంకర. ఇంతవరకు హరినామ సంకీర్తన చేసుకుంటూ భాగ్యాన్ని తెలుసుకున్నాను. ఇంత భాగ్యాన్ని కలిసిన జగన్మాత పరమేశ్వరికి వేదోత్తమాలు చెప్పుకుంటూ ముఖ్యంగా రెండు విషయాలు వాటిల్లో ఆ విధంగా మనము నింపుకోవడం అనేటువంటిది మనం ఏం నింపుకోవాలా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా హోటల్లో భోజనం చేస్తే 200 రూపాయలు అవుతుంది. అదే 5 స్టార్ హోటల్లో భోజనం చేస్తే 2000 అవుతుంది. అంటే మన విలువ ఏ స్థానంలో ఉన్నాము అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు అదే 5 స్టార్ హోటల్లో టిఫిన్ అనుకోండి, అది ఆ స్థానంలో ఉంది కాబట్టి దానికి ఎక్కువ విలువ ఉంటుంది. మామూలు హోటల్లో ఉందనుకోండి అదే ఇడ్లీ, దాని విలువ తక్కువ ఉంటుంది. అంటే మనం ఏ స్థానంలో ఉన్నాము అనే దాన్ని బట్టి మన యొక్క ఇది ఆధారపడి ఉంటుంది. ఆ స్థానాన్ని సంపాదించుకోవాలా, అది ఆధ్యాత్మిక మార్గమే సరైన మార్గము, అంతే కదా. అదే ఆధ్యాత్మిక మార్గమే సరైన మార్గం. కాఫీ బయట ఉంది, ఎయిర్పోర్ట్లో 400 కాఫీ, బయట 40 రూపాయలు, సున్నా పెరుగుతూనే ఉంటుంది. అదే దేంట్లో పోతే ఇంకొద్ది పెరుగుతుంది ఫ్లైట్లోకి తీసుకుంటే. సో అట్లా ఆ విధంగా మన విలువను మనమే పెంచుకోవాలి, వేరే వాళ్ళు ఎవరు పెంచరు. మనమే అనేక విషయాలను శ్రద్ధగా వింటూ వాటిని ఆచరణలో పెడితే ఇంకా బాగుంటుంది. ఆచరించిన వాళ్ళకే చెప్పే విలువ కూడా వస్తుంది. ఆచరిస్తేనే అది, ఆచరించకపోతే ఏమీ రాదు. ధర్మం అనేది ఊరికే మనము ప్రచారం చేస్తే కొంత పుణ్యం రావచ్చు, తెలుసుకుంటే కొద్ది పుణ్యము రావచ్చు, ఆచరిస్తే ఎక్కువ పుణ్యం వస్తుంది. దాన్ని ఎప్పుడైతే మనం ఆచరిస్తామో, అందుకే ధర్మరాజు ధర్మాన్ని పట్టుకున్నాడు. ఆయన అసలైనది పట్టుకున్నాడు. ఆయన వదలలేదు. ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్తున్నా కూడా ఆయన మళ్ళీ డిఫెండ్ చేస్తున్నాడు. ఎందుకు వాళ్ళ ఆలోచన విధానం తప్పని ప్రూవ్ చేస్తున్నాడు. ఇప్పుడు అదే చెప్తున్నాడు, భీముడు చెప్తున్నాడు కదా, మనకు ఆయుష్ అంతా అయిపోతుందయ్యా, మనము రోజుకి సమాధికి దగ్గర అవుతున్నాము. అర్జున్ లాంటి వాడు గుహలో ఉండే సింహంలాగా తయారైపోయినాడు. ఆయనకి అంత పౌరుషము, అంత విజ్ఞానము, అంత ధనుర్విద్య తెలిసినప్పటికీ కూడా ఈరోజు వేస్ట్ అవుతుంది. మరి నువ్వు యుద్ధానికి మాకు రెడీ అంటే మేము పోయి ఆ యుద్ధం చేసి మనం గెలుచుకుందాము. మనకు అక్రమంగా మనల్ని ఈ వనవాసానికి పంపించినారు. తర్వాత అజ్ఞాతవాసము ఉంది. అజ్ఞాతవాసంలో కూడా మనం ఎక్కడో చోట కనబడితే మళ్ళీ ప్లస్ గో సంపద ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మనము శత్రుభయం ఉండదు, అక్కడ తెలిసిపోతుందంతా కూడా. ఎక్కడంటే ఒక పొలం దగ్గర ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు మొలిచేస్తుంది. పొలం దగ్గర చెట్టు ఉందనుకోండి, ఆ నీళ్ళని తీసుకొని అది మొలిచేస్తుంది. అదేవిధంగా మనల్ని ఆసరాగా తీసుకొని అనేక రాజ్యాలు బాగుపడిపోతాయి. అప్పుడు ఖచ్చితంగా మన మీదకి ఫోకస్ ఉంటుంది. అందరూ ఎక్కడున్నారు చూడండి వీళ్ళు అని చెప్పేసి వాళ్ళు వెతుకుతూ ఉంటారు. వాళ్ళే కాకుండా మనము చాలామంది రాజుల్ని ఓడించినాము అశ్వమేధ యాగం చేసేటప్పుడు. అప్పుడు ఆ రాజులంతా కూడా దుర్యోధనంతో చేరినారు. వాళ్ళు మన కోసం పుడుతున్నారు. కాబట్టి ఈ 11 నెలలు అయింది, దీని 13 నెలలు అయింది. 13 నెలలని 13 సంవత్సరాలుగా భావించి మనం వెళ్ళి ఏదో రకంగా వాళ్ళని ఓడిద్దాము, దానికి అనుమతి ఇవ్వమని చెప్పేసి భీముడు కోరినాడు అనమాట. ఎవరు? ధర్మరాజును. నేను జరిగినటువంటి విషయం. అప్పుడు జనమేజయ భీమసేని మాటలు విని కుంతీపుత్రుడు పురుషసింహుడు శత్రుమర్దనుడు అయిన యుధిష్ఠిరుడు మనసులో విచారించినాడు. భీముని యొక్క మాటలు విని ఆయన చాలా విచారించినాడు. నేను రాజధర్మాలను, వర్ణధర్మాలను, వాటి నిర్ణయాలను విన్నాను, కానీ భవిష్యత్ వర్తమానాలపై దృష్టి పెట్టిన వాడే యథార్థదర్శి అవుతాడు. అంటే నేను ఎన్నో ధర్మాలను విన్నానప్ప, కానీ భవిష్యత్ వర్తమానాలపై దృష్టి పెట్టినటువంటి వాడే గొప్పవాడవుతాడు. భవిష్యత్తు మీద, వర్తమానము మీద మనం దృష్టి పెడితే భవిష్యత్తు చాలా బాగుంటుంది. వర్తమానాన్ని సరిగా మనం వినియోగించుకోలేదనుకోండి, భవిష్యత్తు సరిగా ఉండదు. ఎప్పుడు కూడా
ఎందుకంటే వర్తమానంలో మనము ధర్మంగా జీవించడము, ఆ రోజును యూటిలైజ్ చేసుకోవడము, ఆ రోజును భౌతికమైన కార్యాలకే కాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా ఆ రోజును కేటాయించుకోవడము, సమపాళ్లలో అన్ని 24 గంటల్ని సమపాళ్లలో మనం చేసుకున్నాం అనుకోండి, ఆ రోజు చాలా సుఖంగా గడుస్తుంది, మంచిగా గడుస్తుంది, సంతోషంగా ఉంటాము, ఆనందంగా కూడా ఉంటాం. ఆ వర్తమానంలో మనం భౌతిక విషయాల మీదే ఉన్నాం అనుకోండి, రేపొద్దున ఆధ్యాత్మిక మార్గం అంటే తెలియకుండా పోతాము. ఆధ్యాత్మిక మార్గంలో 70 ఏళ్ళ తర్వాత మనకు ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది, ఏందయ్యా మా జీవితం అని చెప్పేసి. ఈ బంధాలను విపరీతంగా పెంచుకుంటాము. 70 ఏళ్ళ తర్వాత ఆ బంధంలో నిన్ను మాట్లాడించే వాళ్ళే ఉండరు. అప్పుడు విపరీతంగా బాధపడిపోతాం. ఎప్పుడైతే బాధపడతామో అప్పుడేమవుతుంది, మళ్ళీ రోగాలు వస్తాయి. అదే తామరాకులాగా నీటి బొట్టులాగా ఉన్నావు అనుకో, నీకు ఆ రోజు ఏమీ బాధ కాదు. ఈరోజు ఎలా ఉన్నావో ఆ రోజు అట్లే ఉంటాం, అంటున్నట్టుగా. కాబట్టి మనం అది బ్రతికేటువంటి విధానము. అందుకే భగవద్గీతలో అంటాడు, యోగస్య కురు కర్మాణి అంటాడు. యోగివై కర్మను చెయ్యి. యోగస్య కురు కర్మాణి, నైపుణ్యముతో చేయి కర్మను. విపరీతంగా పెంచుకోవద్దు. ఈరోజు బాగా పూలమాల వేసిన వాళ్ళే ఆ పక్క నీ ఎదురు వచ్చినారంటే ఆ పక్క పోతారు, వీడిని మాట్లాడించే కొంచెం పోపాలి. ఈరోజు పూలమాలతో వేసిన వాడే రేపు ఏం మాల వేస్తాడో తెలియదు. భవిష్యత్తు అనేటువంటిది అట్లా ఉండదు. మనం ఊహించినటువంటిది చూస్తాను కదా ఈరోజు. ఇప్పుడు ఏ ఇంట్లోకి పోయినా ఎవరినైనా మాట్లాడించండి, మా కొడుకు అట్లా చేస్తే ఇట్లా చేస్తే, ఈరోజు నన్ను పట్టించుకునే వాళ్ళే లేరప్ప అంటాడు. ఆస్తి వాడిని ఆస్థాన్ని చదివిస్తే ఈరోజు నన్ను పలకరించేవాడు కూడా లేరప్ప. ఎవడో 15 రోజులకు ఒకసారి ఆ మాతృలు వేసుకొని అక్కడి నుంచి ఫోన్ చేస్తాడు, తర్వాత ఏమైనా అని కూడా అడుగుతాడు. ప్రతి ఇంట్లోనూ అదే సమస్యలు. ఇంకా ఇంట్లో ఉన్నారు కొంతమంది వృద్ధాశ్రమాల్లో పెట్టినారు. కొంతమంది పాపం వాళ్ళు వద్దు అన్నా కూడా ఆడబెట్టినారు, మాకు అయ్యలేదు, మేమిద్దరూ జాబులు చేస్తాము, మిమ్మల్ని చూసే కయ్యలేకపోండి. ఇంకా ఆ రోజు ఆయన ఏమంటారంటే చదివించిండేదో తప్పు వెళ్ళి అని చెప్తారు. మీరు చదివించకపోతే ఇంట్లోనే ఉంటారు కదా అండి. అట్లా అయిపోయింది నాకు పరిస్థితి. సో కాబట్టి ఇక్కడ భవిష్యత్తు వర్తమానాలపై దృష్టి పెట్టేవాడు యథార్థమైనటువంటి వాది అవుతాడు. ధర్మం యొక్క అంతిమ లక్ష్యం తెలియడం కష్టం అని తెలిసిన నేను బలవంతంగా మేరు పర్వతం వంటి ధర్మాన్ని ఎలా అణిచివేయగలను? చూడండి, ధర్మం యొక్క అంతిమ లక్ష్యం తెలియడం కష్టం. అసలు ధర్మం అనేది నిన్ను ఎక్కడ తీసుకుపోతుందో అసలు చెప్పడమే కష్టం. ఎవరో కొంతమంది చెప్పినారు, ధర్మం అనేటువంటిది నీకు 3 లోకాల్లో మేలు చేస్తుంది అని చెప్పినారు. 3 లోకాల్లో మేలు చేస్తుందో 14 లోకాల్లో మేలు చేస్తుందో అసలు తెలియడమే కష్టం అంటున్నారు ఆయన. అంత గొప్పది ఇది. కాబట్టి మేరు పర్వతం అది మామూలు పర్వతం కాదు. ధర్మం అనేటువంటిది ఎలాంటిది అంటే మేరు పర్వతం లాంటిది, హిమవత్ పర్వతం లాంటిది, వింధ్య పర్వతం లాంటిది అది. అట్లాంటి పర్వతము ఎంత గొప్పదో అంత గొప్పది. దాని అంతిమ లక్ష్యం అనేటువంటిది ఎవరికీ తెలియదు. భగవంతుడు ఏం చేస్తాడో, ఆ ధర్మాన్ని ఉండేటువంటి వాళ్ళకి ఎన్ని సౌకర్యాలు ఇస్తాడో, ఏమి జన్మనిస్తాడో అసలు అంతుపట్టదు. ఎందుకంటే భగవంతుని తెలుసుకోవాలని వేదాలు పోయి వెనక్కి వచ్చేసినాయి. వేదాలు కూడా కష్టము భగవంతుని తెలుసుకోవడానికి. ఆయన ఎవరికి అంత చిక్కుడు, భక్తునికి మాత్రమే చిక్కుతాడు. అప్పుడప్పుడు అంత సులభంగా చిక్కుతాడు భక్తునికి. వేదాధ్యయనం చేసినటువంటి వాడికి కూడా దొరకలేదు. వేదాధ్యయనం చేసినటువంటి వాడికి కూడా దొరకలేదు. కానీ ధర్మం పాటించిన వాడికి దొరికినాడు. ఎప్పుడు నామస్మరణ చేసిన వాడికి దొరికినాడు. అన్నీ వదిలేసి నామస్మరణ చేస్తూ స్వామి నువ్వే దిక్కు అని శరణాగతి పొందిన వాళ్ళకి దొరికినాడు భగవంతుడు. కాబట్టి మనం ఏది చేసినప్పటికీ కూడా భగవంతుడిని మర్చిపోకూడదు. వేదాధ్యయనం చేస్తున్నాం కదా, మాకు భగవంతుడు బంధువు అవుతాడు, మాకు ఇవన్నీ ఆయన ఏం కాదు. వేదాధ్యయనం చేసుకో అంటాడు. నీకు వస్తుంది చేసుకో అంటాడు. భగవంతునికి కావాల్సింది ఆయనకు
ఆయనకి కొన్ని క్వాలిటీస్ ఉండాల, క్షమాగుణం ఉండాల, ప్రేమించే మనస్తత్వం ఉండాల, ఎదుటివారి కష్టంలో పాలు పంచుకోవాలా, ఇవన్నీ భగవంతుడు చూస్తాడు. శాంతిగా ఉండాల, అరుచుకోకూడదు గట్టి ఇంట్లో, క్షమాగుణం ఉండాల, ఓర్పు కలిగి ఉండాల. ఇవి భగవంతుని యొక్క లక్షణాలు. ఇవి ఓర్పు కలిగి ఉండాల, కోపగించుకోకూడదు ప్రతిదానికి. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మనం పుట్టిన తర్వాత మనం అన్నింటిలో రాజీ పడాలి. మేము రాజీ పడము సార్, యమధర్మరాజుతో అసలుకే రాజీ పడమంటే ఆయన ఒప్పుకోడు. యమధర్మరాజుతో రాజీ పడమంటే ఆయన ఒప్పుకోడు. ఇదొక విషయంలో కాకుండా రాజీ పడాలి. కొన్ని విషయాల్లో కొన్ని దాంట్లో సర్దుబాటు చేసుకోవాలి. అత్తాపోట్లు ఉంటారు, ఇద్దరు సర్దుబాటు చేసుకుంటే హాయిగా ఉంటుంది. నువ్వు పని నేను పని చేస్తామంటే పర్వాలేదు, 2 పనులు నువ్వు చేయాలంటే బయటికి పోతున్నాను. అట్లా సర్దుబాటు ధోరణి ఉండాలి. మనకి సర్దుకోవాలా. మనకు అనివి కాని చోట అధికుల మన రాదు అనాల. మనకు అనివి కాదు ఒక చోట, అక్కడ నా పాత్ర లేదు, ఊరికే ఉండాలి. ఊరికే పూసుకుందాం అనుకో, మర్యాద పోతుంది, ఉండే మర్యాద. అదే కరెక్టే కదా. అనువు కాని చోట అధికుల మన రాదు, అది అనువు కాని చోట. అది పోయి మనము అది చెప్పాలా ఇది చెప్పాలా అంటే అడిగేవాడు లేదు కదా. వాళ్ళకేం చెప్తావు? పోయి నువ్వు మన పాత్ర ఎక్కడుందో అక్కడ చేయాలి, యాక్ట్ చేయాలా. మన పాత్ర లేకుండా ఊరికే ఉండాలి, అంతే. మనకు తెలిసిన సత్యం ఇదే. కాబట్టి అనవి కాని చోట అధికుల మన రాదు అని ఊరికే చెప్పలేదు వాళ్ళు. పెద్దలు ఎంతో ఎక్స్పీరియన్స్గా చెప్పినారు. ప్రతి ఒక్కటి దాంట్లో ఉండేటువంటి రహస్యాలు అవన్నీ కూడా సామెతల మాదిరి చెప్పినారు. కానీ ఆ సామెతలు వింటే అసలు గొప్ప రహస్యాలు ఉన్నాయి అందులో వెనుకల. కాబట్టి మనము అవన్నీ కూడా చూస్తుండాల. ధర్మం అనేటువంటిది యొక్క అంతిమ లక్ష్యం తెలియడం కష్టమయ్యా. ఈ విధంగా ముహూర్త కాలం ఆలోచించి కర్తవ్యాన్ని నిర్ణయించుకొని యుధిష్ఠిరుడు వెంటనే భీమంతో ఇలా అన్నాడంట, మహాబాహు భారత వ్యాఖ్యకో విధ, నువ్వు చెప్పిన మాట సరి అయినదే, అయినప్పటికీ నేను మరొక విషయాన్ని చెప్తాను విను. ఏమో బాగుంది స్పీచ్, బ్రహ్మాండంగా ఇచ్చినావు, బ్రహ్మాండమైన స్పీచ్ ఇచ్చినావు ఈరోజు. అట్లా ఇట్లా కాదు, దిమ్మ తిరిగే స్పీచ్ ఇచ్చినావు మాకు. ఇప్పుడు చూడపై ఇంకొక కోణంలో ఆలోచించు దీన్ని. భరతనందన భీమసేన కేవలం సాహసం వల్ల మహాపాప కర్మలు ప్రారంభిస్తే అవి మనల్ని బాధ పెడతాయి. సాహసం వల్ల మహాపాప కర్మలు ప్రారంభించినామనుకోండి, అవి మనల్ని బాధ పెడతాయి అయ్యా. ఇప్పుడు మనము యుద్ధం అంటాం, సరే యుద్ధం చేస్తాం, చిక్కిన వాళ్ళందరినీ చంపేస్తాం. మనకు శత్రువులు ఎవరు? దుర్యోధనుడు, వీళ్ళు. కానీ ఎంత జీవహింస జరుగుతుంది. వాళ్ళే మనకు చేయలేదు కదా మోసము. జనక్షయం అయిపోతుంది కదా. ఆ జనక్షయం అయినప్పుడు పాపం వస్తుంది కదా. జనక్షయం అయినప్పుడు మనకు పాపం వస్తుంది కదా. కాబట్టి సాహసం ఉంది, మాకు ధైర్యం ఉంది అని చెప్పేసి మనం ఇమ్మీడియట్గా పోయి యుద్ధం చేయడానికి వీల్లేదు. ఇంకోటి, మంచి సలహా తీసుకొని బాగా ఆలోచించి చక్కగా పూర్ణ పరాక్రమం ప్రకటిస్తే దానివల్ల కోరుకున్న లక్ష్యాలు సిద్ధిస్తాయి. ఏదైనా ఒక కార్యం చేసేటప్పుడు ఆ కార్యంలో నిష్ణాతులైనటువంటి వాళ్ళని అడిగి దానికి ఒక ప్లాన్ అనేటువంటిది వేసుకొని ఆ విధంగా బలాన్ని క్రోడీకరించుకొని మనం ఏదైనా చేస్తే మనం అనుకున్న లక్ష్యం అనేటువంటిది నెరవేరుతుంది. అటువంటి పనిలో దైవం కూడా అనుకూలంగా ఉంటుంది. అటువంటి పని ఏదైనా మనం పని చేసేటప్పుడు ఏం చేయాలా? బాగా ఆలోచించి పూర్ణ పరాక్రమం ప్రకటిస్తే దానివల్ల కోరుకున్న లక్ష్యాలు మంచి సలహా తీసుకొని గొప్ప వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు, వాళ్ళతో సలహా తీసుకున్నాం. ఒకసారి వాళ్ళతో మనం సలహా తీసుకొని బాగా ఆలోచించి చక్కగా పూర్ణ పరాక్రమం ప్రకటిస్తే దానివల్ల కోరుకున్న లక్ష్యాలు సిద్ధిస్తాయి. అటువంటి పనిలో దైవం కూడా అనుకూలంగా ఉంటుంది. ఆ పని చేసేటప్పుడు ఏమన్నా అడ్డంకులు జరిగితే దైవం మనకు సహాయపడుతుంది. మనం జరిగిందనుకో సహాయపడుతుంది. కేవలం చాపల్యం వల్ల స్వయంగా బలగర్వం చేత ఉద్ధృతువై ఇప్పుడు యుద్ధం కార్యం ప్రారంభించాలని భావిస్తున్నాము. ఈ విషయంలో నా మాట కూడా వింటున్నామంటే ఇప్పుడు చాపల్యం వలన స్వయంగా
గర్భం చేత ఉద్దడు అయి ఇప్పుడు యుద్ధం అనే కార్యం ప్రారంభించాలని భావిస్తున్నాం. నాకు బలం ఉంది కదా అని చెప్పేసి ఉన్మత్తుడు అయిపోయినాము, వాళ్ళు చంపేస్తామని చెప్పేసి ఉన్మత్తంగా ఆలోచిస్తున్నాం. కానీ నేను ఒక మాట చెప్తాను, భూరిశ్రవుడు, శల్యుడు, జరాసంధుడు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు పరాక్రమవంతులైన ద్రోణపుత్రులు, ఎదిరింప సఖ్యం కానీ ధృతరాష్ట్ర కుమారులైన దుర్యోధనులు, వీరంతా అస్త్ర విద్యా కోవిదులు, మనచే అణచివేయబడిన దుష్టులైన రాజులందరూ ఇప్పుడు కౌరవ పక్షం ఆశ్రయించి ఉన్నారు. వారితో మంచి స్నేహాన్ని కలిగి ఉన్నారు. వారంతా దుర్యోధనికి హితానికి కట్టుబడి ఉన్నారు. మన పట్ల వారికి సద్భావం ఉండదు. వారు ధనాగారాల నుండి సైన్య బలంతో శక్తి సంపన్నులుగా ఉన్నారు. వారంతా యుద్ధంలో మనకు వ్యతిరేకంగా ప్రయత్నిస్తారు. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు వాళ్ళ దగ్గర? చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర. మనం ఉండేది 5 మంది ఇక్కడ. వాళ్ళ దగ్గర భూరిశ్రవుడు ఉన్నాడు, శల్యుడు ఉన్నాడు, జరాసంధుడు ఉన్నాడు, భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు. జరాసంధుడు ఇచ్చినాడు, జలసంధుడు, జరాసంధుడు కాదు, జలసంధుడు పరాక్రమవంతులైన ద్రోణపుత్రులు, ఎదిరింప సఖ్యం కానీ ధృతరాష్ట్ర కుమారులైన దుర్యోధనాలు, వాళ్ళు కూడా గొప్పవాళ్ళే. మీతో పాటు అస్త్ర విద్యను నేర్చుకున్నారు వాళ్ళు. వీరంతా అస్త్ర విద్యా కోవిదులు, మనచే అణచివేయబడిన దుష్టులైన రాజులందరూ ఇప్పుడు కౌరవ పక్షాన్ని ఆశ్రయించి ఉన్నారు. వాళ్ళంతా కౌరవ పక్షాన్ని ఉన్నారు, అమితులై ఉన్నారు. వారంతా దుర్యోధన హితానికి కట్టుబడి ఉన్నారు. మన పట్ల వారికి సద్భావం ఉండదు. వారు ధనాగారాలు నిండి సైనిక బలంతో శక్తివంతంగా ఉన్నారు. వారంతా యుద్ధంలో మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు. కౌరవ సైన్యంలోని అమాత్యులకు, సైనికులకు, వారి వారి పుత్రులకు సంపూర్ణ వేతనాలు, అన్ని విధములైన భోగ సామాగ్రిని దుర్యోధనుడు వితరణ చేసినాడు. అప్పుడు ఉండే వాళ్ళందరికీ మంచి శాలరీస్ ఇచ్చి పెట్టుకున్నాడు. వాడు ఎప్పుడు రెడీ అంటే అప్పుడు రెడీ అనేటట్టు ఉన్నారు వాళ్ళంతా. మంచి శాలరీస్ ఇచ్చినాడు, మంచి బంగారు ఇచ్చినాడు, ఎవరికి ఏం కావాలో అన్నీ ఇస్తాడు. కానీ దండిగా ఉంది, ధనాగారం అంతా ఉంది. మందంతా తీసుకునేసినాడు. అంతా మొత్తం జీవితంలో మందంతా హారతి కర్పూరం లాగా ఇదైపోయింది. మనకేముంది ఇప్పుడు? ఈ పూరి గుడిసె తప్ప ఏం లేదు ఇక, అంతే. ఆలోచించడం అంతా. దుర్యోధనుడు సైన్యంలో వీరులందరూ విశేషంగా గౌరవించినాడు. దుర్యోధను కోసం యుద్ధంలో ప్రాణాలు విడవడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. చూడండి వాళ్ళు ఎట్లున్నారంటే దుర్యోధను కోసం ప్రాణాలు విడిచేదానికంటే రెడీగా ఉన్నారు. ఎవరు నేమంటే వేసేస్తామని ఎదుర్కొన్నారు. కాబట్టి ఇది నా నిశ్చిత అభిప్రాయం. మహాబాబు భీష్మ ద్రోణ కృపులు వారి పట్ల మన పట్ల సమానమైన ప్రీతి ఉంది. సరే, భీష్ముడు, ద్రోణుడు, కృపుడు వీళ్ళు మన పట్ల కూడా కొద్దిగా మంచిగా ఉన్నారు, వాళ్ళ పట్ల ఉన్నారు. కానీ దుర్యోధన అన్నం తింటున్నారు కదా, వాళ్ళు దుర్యోధన అన్నం తింటున్నారు, మన అన్నం తినడంలే. కాబట్టి వాళ్ళు యుద్ధంలో దుర్యోధన కోసమే పనిచేస్తారు, మన కోసం పనిచేయరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ధర్మం పాటిస్తారు. మనం యాపకుంటే ఆ ధర్మాన్ని పాటిస్తామంటారు. మాకు దుర్యోధన అన్నం పెడుతున్నాడు, దుర్యోధన చెప్పినట్లు వింటామంటారు. కాబట్టి యుద్ధంలో దుర్యోధన కోసం విడువ సఖ్యమనే ప్రాణాలు కూడా విడిచేదానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. ద్రోణుడు, భీష్ముడు, కృపుడు, కృపాచార్యుడు వీళ్ళంతా వాళ్ళ పక్కే ఉన్నారు. వీళ్ళు మన మీద కొద్ది గౌరవం ఉంది, కానీ యుద్ధం అనేసరికి మనం శత్రువులే వాళ్ళకి, ఇటు పక్కే కదా. కాబట్టి యుద్ధం చేయక తప్పదు. మేము యుద్ధం అనేసరికి మనకి శత్రువులే వాళ్ళు. ఏదో పార్టీ పెట్టుకుంటామంటే ఒకవేళ వచ్చి రావచ్చు, వచ్చి ఉండిపోవచ్చు వాళ్ళు. కానీ యుద్ధం అంటే మేము రామప్ప అంటారు వాళ్ళు, మేము వ్యతిరేకంగానే వస్తామంటారు. కాబట్టి ఇక్కడ కౌరవ సైన్యంలో విశేషంగా దుర్యోధనుడు అందరినీ గౌరవించినాడు. కాబట్టి వారంతా దివ్యాస్త్ర విద్వాంసులు, ధర్మపరాయణులు. వారిని ఇంద్రాది దేవతలు కూడా జయించలేదు. ఈ ద్రోణుడు, భీష్ముడు, కృపుడు వీళ్ళని ఇంద్రాది దేవతలు కూడా జయించలేదు ఖచ్చితంగా అని నా అభిప్రాయం. కౌరవ పక్షంలో ఉన్న కర్ణుడు మహారథుడు, అసహనశీలి, నిత్యము క్రోధంతో ఉంటాడు, అన్ని అస్త్రాలు తెలిసినవాడు, ఎదురింప సఖ్యం కానివాడు, అభేద్యమైన కవచంచే సురక్షితుడుగా ఉన్నాడు. కర్ణుడు కూడా గొప్పవాడయ్యా, కవచ కుండలాలు ఉన్నాయి ఆయనకి, అభేద్యమైనటువంటి కవచ కుండలాలు ఉన్నాయి. ఎదురింత సఖ్యం కానివాడు, ఎప్పుడు క్రోధంతో ఉంటాడు, అసహనశీలిగా ఉంటాడు. అయినప్పటికీ కూడా గొప్ప వీరుడే ఆయన.
అదేవిధంగా యుద్ధంలో పురుష శ్రేష్ఠులైన వీరందరినీ జయించకుండా నిస్సహాయుడైన నువ్వు దుర్యోధను చంపలేవు. దుర్యోధనుడు రక్షక కవచాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. భీష్ముడు, ద్రోణుడు, శల్యుడు, కర్ణుడు వీళ్ళందరినీ బాడీ గార్డ్స్గా పెట్టుకున్నాడు ఆయన. మనము దుర్యోధన్ని చంపాలంటే ఫస్ట్ వీళ్ళని చంపాలి, వీళ్ళని మెయిన్ చంపాలి. మనం మంచి డాన్ను చంపాలంటే ఫస్ట్ వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళని చంపాల. మన చుట్టూ ఉండే వాళ్ళని చంపకుండా ఒకసారి విక్రమాదిత్యుడు ఓడిపోయినాడంట. ఓడిపోయి అడవులకు వెళ్ళిపోయినాడంట. రాజ్యమంతా వదిలేసి అడవులకు వెళ్తే ఆయనకి చాలా ఆకలి అయితే ఉంటే ఒక ముసలమ్మ ఉంటే అమ్మ అన్నం పెట్టమ్మా అని చెప్పేసి పోయినాడంట. సో రాజుగారు వచ్చినారు, ఓడిపోయినారని చెప్పేసి అన్నం పెడుతూనే మధ్యలో కలుపుతాన్నాడంట. అప్పుడు ఆ ముసలమ్మ అందంట, అందుకే రాజా మీరు ఓడిపోయినారంట. ఏం అన్నం తింటావంటే ఓడిపోయినా అంటున్నావు ఏమంటే, నువ్వు అన్నం కలిపేదాన్ని బట్టే చెప్తాన్నాము, నువ్వు సరిగా ప్లాన్ చేయలేదని. ఎందుకు ప్లాన్ చేయలేదంటే అన్నం వేసినప్పుడు ఉడుగ్గా ఉన్నప్పుడు లాస్ట్లో తీసుకుంటారు. అట్లా నువ్వు చుట్టూ ఉండే వాళ్ళని జయించింటే నీ రాజ్యం మీదకి ఎవరు రారు. నువ్వు డైరెక్ట్ అటాక్ చేసేసినావు నువ్వు పోయి, అందుకే నువ్వు ఓడిపోయినది. నువ్వు అన్నం కలిపేదాన్ని బట్టి నాకు తెలిసిపోయింది ఏం చెప్పినట్టు ఆయన. అయ్యో ఎంత మంచి జీవ సత్యం చెప్తువయ్యా, ఇదే నేను చేస్తాను. ఇంకా ముసలమ్మైనా నువ్వు గ్రేట్ అమ్మా నువ్వు అని చెప్పేసి ఆయన మెచ్చుకొని ఇంకా ఆ విధంగా అందులో చిన్న దేశాలన్నీ జయించి లాస్ట్కి వాళ్ళందరినీ కూడగట్టుకుని పోయి మెయిన్ దేశాన్ని జయించి రాజ్యాన్ని మళ్ళీ సంపాదించినాడంట. ఆయన జీవిత చరిత్రలో రాసుకున్నాడు ఆయన. ఇప్పుడు చూడండి, గొప్ప సందేశం ఇచ్చింది ఆమె. అన్నం కలిపేదాన్ని బట్టి సందేశం ఇచ్చేసింది. అన్నం మధ్యలో పట్టుకున్నాం అనుకోండి, ఉడుగ్గా ఉంటుంది. ఇట్లు తీసుకోవాలి, రోజు తీసుకుంటే అది చల్లగైతే ఉంటుంది, మళ్ళీ బయటకు వస్తాను. అట్లా ఆమె అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చింది. కాబట్టి యుద్ధంలో పురుష శ్రేష్ఠులైన వీరందరినీ జయించకుండా నిస్సహాయుడైనటువంటి దుర్యోధన్ని మనం చంపలేమయ్యా. కోదర ధనుర్ధారులందరినీ మించిన కర్ణుని బాణం వేయడంలో లాఘవాన్ని తలుచుకుంటే నాకు యుద్ధం పట్టడం లేదు. ఆయన బాణం వేయడంలో నాకు అసలుకి ఆ బాణం వేసేటువంటి విధానం ఒకసారి చూసింటే నాకు ఇప్పటివరకు నిద్ర పట్టడం లేదు. ఆయన అంత గొప్ప వీరుడు. ఆయనకి శాపాల వల్ల ఇదైంది, కానీ లేకుంటే మనల్ని జయించేస్తాడు ఆయన ఈజీగా. జనమేజయ యుధిష్ఠిరుడు చెప్పిన మాటల అభిప్రాయం తెలిపి అసహనశీలుడైన భీమసేనుడు ఉద్వేగం పొంది వినమనస్కుడ ఏమీ మాట్లాడలేకుండా పోయినాడు. భీమసేనుడు ఏమీ మాట్లాడకుండా ఉండిపోయినాడు. పాండుపుత్రులు ఈ విధంగా మాట్లాడుకుంటుండగా సత్యవతి సుతుడు మహాయోగి అయిన వ్యాసుడు అక్కడికి వచ్చినాడు. అప్పుడు వ్యాసుడు ఎంటర్ అయిపోయినాడు. కరెక్ట్ టైంకి వస్తారు వాళ్ళు. కాబట్టి అలా వచ్చిన వ్యాసుడు పాండవులకు యథోచితంగా పూజించినారు. తర్వాత ఔపదేశికులకు శ్రేష్ఠుడైన వ్యాసుడు యుధిష్ఠిరుడితో అలా అన్నాడు, మహాబాబు నరాశ్రేష్ఠ యుధిష్ఠిర, నా బుద్ధితో నీ హృదయంలో నీ భావాన్ని తెలుసుకున్నానయ్యా, అందుకే వేగంగా వచ్చినాను. నా బుద్ధితో నీ హృదయంలోని భావాన్ని నేను తెలుసుకునేసినాను. మహాపురుషులు ఎక్కడేం జరుగుతుందో సంకల్పం మాత్రంగా తెలుసుకుంటారు. అందుకే పరిగెత్తి వచ్చినాను. ఏదో మీ సంఘర్షణ జరుగుతుంది, మాటల సంఘర్షణ అనేటువంటి జరుగుతుంది, అందుకోసం వచ్చినాను. భరతనందన, శత్రుఘ్న, భీష్మ, ద్రోణ, కృప, కర్ణ, ద్రోణపుత్ర, అశ్వత్థామ, దుర్యోధన, దుశ్శాసన వల్ల నీ హృదయంలో కలిగిన భయాన్ని శాస్త్రీయమైన ఉపాయంతో పోగొడతాను. శాస్త్రీయమైన ఉపాయంతోనే నేను పోగొడతాను అంటున్నాను. నీకు భయం అవుతా ఉంది. ఆ పాండవులు, కౌరవులు చాలామంది ఉన్నారు, వీళ్ళందరూ కూడా మా పక్క ఎట్లా పనిచేయరు, మనం వాళ్ళని జయించలేము అని చెప్పేసి ఓ రకంగా నిర్వేదానికి గురైనాడు ధర్మరాజు. రాజేంద్ర, ఆ ఉపాయం విని ధైర్యం వహించి ప్రయత్నంతో అనుష్ఠించు. అలా అనుష్ఠించిన తర్వాత శీఘ్రంగా నీ మానసిక చింతనను విడిచిపెట్టు. తర్వాత వ్యాఖ్య కోవిదుడు, పరాశర నందనుడు అయిన వ్యాసుడు యుధిష్ఠిరుడికి ఏకాంతంగా తీసుకువెళ్ళి శక్తియుక్తంగా ఇలా చెప్పినాడు, భర్త శ్రేష్ఠ, నీకు అభివృద్ధి కలిగే శ్రేష్టమైన సమయం వచ్చింది. ధనుర్ధారులైన అర్జునుడు రణరంగంలో శత్రువులను పరాజితం చేస్తాడు. మంచి కాలమే వస్తూ ఉంది మీ అందరికీ కూడా. మీరు అనుకున్న కాలమే వస్తూ ఉంది. మూర్తీభవించిన సిద్ధి వంటి ప్రతిస్మృతి
ప్రతిస్మృతి అనే విద్యను నేను చెప్తున్నాను, తీసుకో. నన్ను ఆశ్రయించిన వాడవు కానా నీకు ఈ విద్యను చెప్తున్నాను, నీకు ఒక విద్యను చెప్తున్నానయ్యా, ప్రతిస్మృతి అనేటువంటి విద్యను నేను చెప్తున్నాను. మీరందరూ నాకు కావలసిన వాళ్ళు కాబట్టి నీకు ఈ విషయాన్ని చెప్తున్నాను. నేను ఆ విద్యను పొంది అర్జునుడు నీ కార్యాన్ని సాధిస్తాడు. దీని ద్వారా అర్జునుడు దివ్యాస్త్రాల కోసం మహేంద్రుడు, రుద్రుడు, వరుణుడు, కుబేరుడు, యమధర్మరాజు కూడా సమీపించవచ్చు. అతడు తన తపస్సు చేత, పరాక్రమం చేత దేవతలను ప్రత్యక్షంగా చూడగలరు. నరుడైనప్పటికీ కూడా దేవతలను ప్రత్యక్షంగా చూడగలుగుతారు. తపం ఆచరిస్తే వాళ్ళందరూ ప్రసన్నమవుతారు. అందరూ కూడా వాళ్ళు మహేంద్రుడు, రుద్రుడు, వరుణుడు, కుబేరుడు, యమధర్మరాజు వీళ్ళందరూ కూడా తపస్సు చేత, పరాక్రమం చేత దేవతలు ప్రత్యక్షంగా చూడగలుగుతారు. ఈ అర్జునుడు పురాతనుడు, మహాతేజస్వి అయిన నరుడనే మహర్షి. ఇతనికి శాశ్వతుడు, అజేయుడు, జయశీలుడు, అచ్యుతుడైన నారాయణుడు సహాయకుడిగా ఉంటాడు. ఈయనకి నారాయణుడే వస్తాడయ్యా సహాయకుడు. మనోభావమైన ఇంద్రుడు, అర్జునుడు ఇంద్ర, రుద్ర లోక పాలకుల నుంచి అస్త్రాలను తీసుకొని ఈ మహాకార్యాన్ని సాధిస్తాడు. వాళ్ళందరి దగ్గర ఉండేటువంటి గొప్ప గొప్ప అస్త్రాలను తీసుకొని నారాయణ యొక్క అనుగ్రహంతోనే ఈ గొప్ప కార్యాన్ని సాధిస్తాడు. పృథ్వీపతి కుంతినందన, ఈ వనం విడిచి నివాసయోగ్యమైన మరొక వనానికి వెళ్ళండి. మీరు ఇదేదో వాస్తు బాగున్నట్లు లేదు, మీరు ఊరికి కొట్లాడుకుంటున్నారు, సంఘర్షణతో ఉన్నారంతా. అది ఇక్కడి నుంచి రోజు ఖాళీ చేయండి అమ్మా, ముందుకు వెళ్ళండి అని చెప్పేసి ఒక చోట ఎక్కువ కాలం ఉండడం కూడా మంచిది కాదు. మనం ఒక చోట ఎక్కువ కాలం ఉండడం కూడా మంచిది కాదు. ఇక్కడ ఉండే తాపసులందరికీ ఉద్వేగ కారణం ఉంటుంది. మీరు ఇట్లా సంఘర్షణకు లోనైతే అంటే ఇక్కడ తపస్సు చేసే వాళ్ళకు కూడా ఒక రకంగా ఉంటుంది. ఆ చుట్టూ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది మార్చేస్తుంది. ఎందుకంటే మన ఇంట్లో ఎప్పుడు కోపంగా ఉన్నాం అనుకోండి, ఆ ఇంట్లో వైరస్ ఉంటుంది. ఎవరైనా వచ్చినా కూడా కోపగించుకుంటారు, కొత్త వాళ్ళు వచ్చినా కూడా కోపగించుకుంటారు. కొంతమంది ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది, కొంతమంది ఇంట్లోకి పోతే అసలు భజన చేయలేమట, అట్లుంటుంది అనమాట. అంటే వైరస్ ఉంటుంది రోజంతా వాళ్ళ ఇంట్లో, అట్లుంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ అనేక మృగాలను ఉపయోగించడం జరిగింది. అనేక మృగాలను వేదాంగ పారంగతున్న బ్రాహ్మణులను చాలామంది పోషిస్తున్నారు. ఇక్కడున్న లతలకు, ఔషధాలకు కొరత ఏర్పడుతుంది. మనమంతా వస్తే ఇక్కడ ఉన్నటువంటి లతలకు, ఔషధాలకు కొరత ఏర్పడుతుంది. ఎందుకంటే మనది బెటాలియన్ పెద్దగా ఉంది కదా, బ్రాహ్మణులు ఉన్నారు, సాధువులు ఉన్నారు, మనం అనేక మంది వచ్చినారు. కాబట్టి వైశంపాయనుడు ఈ విధంగా చెప్పి భగవంతుడు, సమర్థుడు, లోకతత్వుడు, యోగి, ధీమంతుడు, సత్యవతి సుతుడైనటువంటి వ్యాసుడు తనను ఆశ్రయించిన శ్రేష్టమైన విద్యను ఉపదేశించి అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయినాడు. ఆయన వచ్చినాడు, ఆ విద్యను ఆయనకు ఉపదేశించినాడు. ఆ విద్యను మళ్ళీ అర్జునుడికి నువ్వు ఉపదేశించు అని చెప్పినాడు. అంతర్ధానం అయిపోయినాడు. ధర్మాత్ముడు, సంశయచితుడు, మేధావి అని ఎదుస్తాడు. ఆ వేద మంత్రాన్ని మనసులో ధారణ చేసి ఆయా సమయంలో దాన్ని చక్కగా అభ్యాసం చేసినాడు. అటు తర్వాత వ్యాసుని మాటను అనుసరించి ధర్మరాజు తన వారందరితో ద్వైత్వ వనాన్ని విడిచి సరస్వతి నది ఒడ్డునటువంటి కామ్యవనానికి చేరినాడు. మహారాజా, దేవేంద్రుడు ఋషులందరూ అనుసరించినట్లుగా ఈ ధర్మరాజు శిక్షాకర విశారదుడు, తపస్సులైన బ్రాహ్మణులు అనుసరించినారు. భర్తశ్రేష్ఠ వారు ద్వైత్యవనం నుంచి కామ్యవనానికి చేరి అమాత్య పరిజనంతో కూడి అక్కడ నివసించినారు. రాజా, అక్కడ వారు కొంతకాలము నివసించారు. ధనుర్వేద విద్యల్లో తత్పరులు, వీరులు అయినటువంటి పాండవులు ఉత్తమమైన వేదాన్ని వింటూ కొంతకాలాన్ని అక్కడే వాళ్ళు గడిపారు. నిత్యము వేటకు వెళ్తూ శుద్ధమైనటువంటి బాణాలతో మృగాలను వేట్లాడుతూ పితృదైవత విప్రులకు యథావిధిగా శాస్త్రకర్మలను ఆచరించినారు. కొంతకాలం తర్వాత ధర్మరాజు వ్యాస మహర్షి సందేశాన్ని స్మరించి ఏకాంత ప్రదేశంలో ప్రజ్ఞా ప్రసిద్ధుడైనటువంటి అర్జునుడికి ఈ మాట చెప్పాడు. ఆయన ఒకరోజు అర్జునుడిని పిలిచి వ్యాసుడు మనకు ఒక మంత్రాన్ని బోధించినాడు అని ఒక మాట చెప్పాడు. ముహూర్త కాలము వనవాసాన్ని స్మరించుకొని శత్రుదమనుడైనటువంటి ధర్మరాజు స్వాంతపూర్వకంగా చేతితో స్పృజించి ఏకాంతంలో ధనంజయునితో ఇలా అన్నాడు: భరతనందన, భీష్మ, ద్రోణ, కృప, కర్ణ, అశ్వత్థామలందు 4 పాదాల ధనుర్వేదం నేడు సంపూర్ణంగా ప్రతిష్ఠితమైంది. దైవ, బ్రహ్మ, మానుష
పద్ధతులకు సంబంధించి సర్వాత్ర ప్రయోగం సంపూర్ణంగా ఎరుగుదువు. అస్త్రాల గ్రహధారణలు ప్రయత్నపూర్వకంగా ఎరుగుదువు. శత్రువులు ప్రయోగించిన ఆయా అస్త్రాల చికిత్స కూడా వారు ఎదుగుతారు. వాళ్ళు ఏ అస్త్రాలు మనం వేసినప్పటికీ కూడా ఆ అస్త్రాల యొక్క కిటుకును, ఆ అస్త్రాలను ఉపసంహరించడము అవన్నీ వాళ్ళకి తెలుసు. అభిమంత్రించి ఇచ్చేస్తారు వాళ్ళంతా కూడా. కాబట్టి ధృతరాష్ట్రపుత్రుడైన దుర్యోధను వారందరికీ నచ్చజెప్పాడు. వారికి ఉపభోగ సామాగ్రిని సమకూర్చి సంతుష్టి చేశాడు. వారి పట్ల గురుభావంతో ప్రవర్తిస్తున్నాడు. యోధులందరి పట్ల దుర్యోధనికి మిక్కిలి ప్రేమ ఉంది. అతడు ఆచార్యులందరినీ గౌరవిస్తాడు. వాడంతా సంతుష్టులైనాడు. వాడు ఆచార్యులందరినీ గౌరవించినాడు. పెద్ద పెద్ద వాళ్ళనంతా పెట్టుకున్నాడు. అందువల్ల అతని కోసం వారు ఎల్లప్పుడూ శాంతి కోసం ప్రయత్నిస్తారు. సమయోచితంగా పూజించబడిన వారంతా ఏ పరిస్థితుల్లో కూడా అతని శక్తిని క్షీణింపనీయరు. అతని చుట్టూ ఉండేటువంటి వీళ్ళందరూ కూడా దుర్యోధని శక్తిని క్షీణింపనీయరు. ఈ రోజున గ్రామ నగర సాగర వనాలతో శోభిల్లుతున్న ఈ భూమండలమంతా దుర్యోధని వశంలోనే ఉంది. అర్జున, నువ్వే మాకు మిక్కిలి ఇష్టడవు. నీపైనే భారమంతా ఉంచినాం. శత్రుదమన ఈ సమయంలో చేయదగిన పనిని నేను కనుగొన్నాను అని చెప్తాను విను నాయన. కృష్ణదైపాయుడైనటువంటి వ్యాసు నుంచి ఒక రహస్యమైన విద్యను పొందినాను. ఆ విద్యను యథాతథంగా ప్రయోగిస్తే సమస్త జగత్తు నీకు ప్రకాశిస్తుంది. నాయన, ఏకాగ్ర చిత్తంతో దాన్ని ధ్యానించడం ద్వారా ఆయా సమయంలో దేవతల అనుగ్రహాన్ని పొందుతావు. భర్త శ్రేష్ఠను ఉగ్రమైన తపస్సు చేయి. ధనస్సు, కవచము, ఖడ్గం ధరించి సాధు వ్రతాన్ని అవలంబిస్తున్నావు. మౌనంగా ఉండి అతిక్రమించడానికి ఎవరికి అవకాశం ఇవ్వకుండా ఉత్తర దిక్కుగా వెళ్ళు. ధనుంజయ, ఇంద్రునికి అన్ని దివ్యాస్త్రములు విజ్ఞానము ఉంది. ఉత్తాసుని వల్ల భయపడిన దేవతలంతా తమ అస్త్రాలను ఇంద్రునికి ఇచ్చేసినారు. ఆ దివ్యాస్త్రాలన్నీ ఇంద్రుని దగ్గరే ఉన్నాయి. అందువల్ల అతని నుంచి నువ్వు పొందగలవు. కనుక నువ్వు ఇంద్రుని ఆశ్రయించు. అతడు నీకు అస్త్రాలను ఇస్తాడు. ఈరోజే దీక్షితుడమై ఆ దేవేంద్రుని చూడడానికి వెళ్ళు. ఈ విధంగా దేవేంద్రుడు ఇట్లాంటి వాళ్ళ కోసం నువ్వు తపస్సు చేయగా వాళ్ళ దగ్గర ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఆయుధాలన్నీ కూడా మనకు లభిస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మనము ఏ ఆయుధం ప్రయోగించినా ఆ ఆయుధం యొక్క ఉపసంహారము అంతా కూడా కౌరవులకు తెలుసు. కౌరవులు ఈక్వలెంట్ ఉన్నారు. మనకు నారాయణుడు పక్కన వస్తే తప్ప మనము హై లెవెల్ పోము ఇంకా. కాబట్టి నారాయణుడు అనేటువంటి వాడు రావాలా. ఎందుకంటే మన ప్రయత్నం మనది, ఆశీస్సులు ఆయనవి అనమాట. ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటే బలహీనుడు కూడా బలవంతుడైతాడు. సినిమాలో అన్నాడు, బలహీనుడిని బలవంతుడు తొక్కితే బలవంతుడిని భగవంతుడు తొక్కుతాడట. బలహీనుడిని బలవంతుడు తొక్కినాడు అనుకోండి, బలవంతుడిని భగవంతుడే తొక్కేస్తాడు. మనకేదో బీపీ షుగర్ ఇచ్చేసి అయితే పడిపోతాడు కింది, 2 ఇచ్చేసాయి. సో ఆ విధంగా భగవంతునికి అన్నీ తెలిసి ఎవరిని ఎక్కడ తొక్కాలని చెప్పేసి అట్లాంటి అద్భుతమైనటువంటి విచారం ఈరోజు ధర్మరాజు ఎందుకు మనం యుద్ధం చేయకూడదు, మన దగ్గర ఉన్న సంపద ఏమిటి, మన దగ్గర ఉండేటువంటి దివ్యాస్త్రములు ఏమిటి, ఇవన్నీ కూడా మనం ఒకసారి ఊరికే సాహసం ఉంది కదా, ధైర్యం ఉంది కదా, మనకు ఏదో బలం ఉంది కదా అని చెప్పేసి పరిగెత్తిపోకూడదు, కొద్దిగా ఆలోచించాలి ఇవన్నీ అని చెప్పేసి అద్భుతమైనటువంటి మాటల్ని భీమసేనుడు చెప్పినాడు. భీమసేనుడు సాటిస్ఫై కాలేదు. ఇప్పుడు వ్యాసుడు వచ్చి కూడా చెప్పినాడు, మీకు మంచి కాలం ఉందయ్యా, కొంతకాలం ఆగండి. ఆ కొంతకాలం ఆగితే అద్భుతమైనటువంటి రాజ్యాన్ని మీకు మళ్ళీ అప్పచెప్పబడుతుంది అని చెప్పేసి ఆ విధంగా మంచి ప్రవచనాన్ని ఇచ్చారు. ఇక్కడ మన ధర్మరాజు మంచి విషయాలను ఇక్కడ ఇచ్చారు. యదక్షర ప్రశ్న మాత్ర అహీనం తెలుసుకోయి సర్యం జమ్యతాదేవ నారాయణ నమోస్తుతే. సరే, రేపు సంకష్ట ఉంటుంది కాబట్టి అక్కడ వెళ్తాం మేమంతా. మర్నాడు వచ్చేసి మన రామాంజనేయులు గారు 7 శనివారాల వ్రతం చేశారు. వాళ్ళ ఇంట్లో భజన సత్సంగం ఉంటుంది. అందరూ మీరు రావాల్సిందిగా. ఆయన ఇట్లే సేమ్ మామూలుగానే భాగవతము, సుందరకాండ పారాయణము, నెక్స్ట్ ఈరోజు భారతం లేదు, సుందరకాండ పారాయణం ఉంటుంది. 6:30 నుంచి 8:30 వరకు ఉంటుంది. అందరూ కూడా తప్పకుండా రావాలా. 7 వారాల వ్రతం చేశారు. లాస్ట్ వారం కాబట్టి సత్సంగాన్ని పెట్టుకుంటున్నారు. రేపు సంకష్ట కాబట్టి రేపు ఇక్కడ ఉన్నాం మేము, అక్కడ వెళ్తాము. రేపు మన్నాడు ఉండదు. మరి యథావిధిగా మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.
నివాసాయ నిత్యాయ నిరవధ్యాయ సత్యాయ